హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్ఎంలో పనిచేస్తున్నారు అనుకో, చాలామంది ఎట్లా అంటే హేళన చేస్తుంటారు. చాలామందిని తీసేస్తూ ఉంటారు. వారేదో మార్కెటింగ్ చేస్తున్నాడు, ఏదో బిజినెస్ చేస్తున్నాడట, ఏదో వేస్ట్ పని చేస్తున్నాడు. ఇలా అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, దానికి మరి ఇదేంటి సమాధానము అనేది చాలామందికి కూడా ఉంటుంది. ఏదో ఒకటి కావాలి అని చెప్పి చాలామందికి ఉంటుంది. మరి దానికి అసలైన సమాధానం ఏంటి? ఎందుకంటే చూడండి, ఎవరికైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఈ దునియాలో రిజెక్షన్స్ అనేటివి డెఫినెట్లీ ఉంటాయి, నెగిటివిటీ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే చిన్న పని చేస్తే చిన్న రిజెక్షన్స్ వస్తాయి, చిన్న సమస్యలు వస్తాయి. సో పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నారు, పెద్దగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, పెద్ద సక్సెస్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటిది ఎంత పెద్దది కోరుకుంటారు కదా, అంత ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది, అంత ఎక్కువ నెగిటివిటీ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో దాంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరి చరిత్రనైనా మీరు చెక్ చేసుకోండి. సో వాళ్ళు సక్సెస్ అయినంటే డెఫినెట్గా చాలా హేళన అనేది పడి ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఎంఎల్ఎం గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బయట 100 మంది 100 రకాలుగా అనుకొని నో ప్రాబ్లం. మీరు ఎవరికన్నా సడన్గా అప్రోచ్ అయినా, మీరు చేసే కంపెనీ గురించి మీరు చెప్పింది అనుకో, అదంతా ఉత్తదేరా భయ్ అని అంటారు కావచ్చు. లేకుంటే ఫస్ట్ మీరు సక్సెస్ కాండి, ఆ తర్వాత మేము చూస్తాము అని చెప్పి అంటాడు కావచ్చు. లేకుంటే మీ గురించి, మీరు లేని సమయంలో మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం కావచ్చు, మిమ్మల్ని తీసేసినట్టు చేయడం కావచ్చు. ఇలాంటి చాలా జరుగుతూనే ఉంటాయి. ఎన్నన్నా జరగని. ఎందుకంటే సో నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు చేసే పని మీకు క్లారిటీ ఉండి, మీరు చేసే కంపెనీ మంచిది అని చెప్పి మీకు నమ్మకం ఉంటే ఎవ్వరి మాట వినకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, అంతే. ఎందుకంటే దునియాలో అందరు మీ పైన నెగిటివిటీ అనేది ఉండరు. మీరు ఒక 10 మందితోటి మీరు మీ బిజినెస్ గురించి షేర్ చేస్తే 10కి 10 మంది చెల్ అని చెప్పి అన్నారు. 10లో మాత్రము ఖచ్చితంగా ఒకరో ఇద్దరో ముగ్గురో డెఫినెట్లీ మీకు తోటి పాజిటివ్గా ఆలోచిస్తారు. అంటే మీకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే అందరు కాకుండా కొందరైతే మీతో పాటు బిజినెస్ అనేది చేస్తారు, మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. సో బయట వాళ్ళు ఎంత హేళన చేసినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వారికి చూపెట్టాలి. వేరే ఇంకేది లేదు. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ కంపెనీలో, ఏదైతే అన్నిటికంటే పవర్ఫుల్ ఏదైనా ఉన్నది అంటే డబ్బు సంపాదించడమే. సో మీరు డబ్బు పైన ఫోకస్ చేయండి. మీ కంపెనీలో ఎలా పని చేస్తే ఎలా డబ్బు వస్తుంది, ఎంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయిందనుకో, చూడండి ఒకటే రోజు సక్సెస్ అనేది రాదు. బస్ కంటిన్యూయస్ ఎఫర్ట్ అనేది, ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్తా అంటే డెఫినెట్లీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఫెయిల్ అవుతారు, ఒకసారి ఫెయిల్ అవుతారు, 2 సార్లు ఫెయిల్ అవుతారు, 3 సార్లు ఫెయిల్ అవుతారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయితేంది, బట్ ప్రయత్నం అనేది ఆపకుండా సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. పని చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అనుకున్న స్థాయి, మీ లెవెల్, మీకు ఎలాంటి పవర్ కావాలి, ఎంత డబ్బు కావాలో డెఫినెట్గా మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి అనేది వస్తుంది. అప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఉంటుంది చూడండి, ఎవరైతే మిమ్మల్ని హేళన చేసిండ్రు, ఎవరైతే మిమ్మల్ని తీసి పడేసిండ్రు, ఎవరైతే మీ వెనకాల మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, ఆ రోజు వచ్చి మీ ముందు మాట్లాడమని చూద్దాం. మీ ముందు కాదు కదా, కనీసం మీ దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని వస్తారు వాళ్ళకు మొహం పెట్టుకొని రావడానికి అసలు ధైర్యం కూడా రాదు. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవుతుంది. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరిని చూసి ఎవరు నవ్వుతున్నారో అది ఇంపార్టెంట్ కాదు. భవిష్యత్తులో మీరు సక్సెస్ అయిన తర్వాత, మీరు ఒక టాప్ లెవెల్లో ఉన్న తర్వాత, మీ దగ్గర చాలా డబ్బు ఉన్న తర్వాత, అప్పుడు ఎవరిని చూసి ఎవరు నవ్వుతారో అప్పుడు అది ముఖ్యం మనకు. కాబట్టి మిత్రులారా, డెఫినెట్గా మీరు చేసే పనిని బయట ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా మీ ప్రయత్నం అనేది ఆపకుండా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఒక లైక్ వేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో వారికి షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మీరు మన ఛానల్లో వండర్ఫుల్ వీడియోస్ ఇంకా చూడాలంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నేను మీ కాటా వెంకటేష్.